श्रीगुरुभ्यो नमः। श्रीपरमगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। हरिः ओम्। सत्याभिघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। यैरहं शुकवत् सम्यक् शिक्षितोऽस्मि कृपालुभिः तान् वन्दे ज्ञानपञ्चास्यान् वन्दे विद्यागुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। వాయుస్థుతిలో ముందుటి శ్లోకం యొక్క అర్థానుసంధానాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. మాతర్మే మాతరిష్వన్ పితరతుల గురో భ్రాతరిష్టాప్తబంధో స్వామిన్ సర్వాంతరాత్మన్న జర జర ఇతర జన్మ మృత్యామయానాం గోవిందే దేహి భక్తిం భవతి చ భగవన్నూర్జితాం నిర్మిమిత్తాం నిర్వ్యాజాం నిశ్చలాం సద్గుణగణభృతిం శాశ్వతీం మాశుదేవ. వెనకటి శ్లోకాలలో క్షుత్క్షామాన్ రుక్షరుక్షో ఇవే మొదలైనటువంటి వెనకటి శ్లోకములలో హరివాయు గురువులను ఎవరైతే ద్వేషిస్తారో ఆ హరివాయు గురువుల ద్వేషులకు కలిగేటువంటి అతి భయానకమైన క్రూరమైన హింసాత్మకమైనటువంటి అంధంతమస్సు ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి త్రివిక్రమ పండితాచార్యుల వారు మనకు వర్ణించారు. ఈ శ్లోకంలో అయితే మనకు అటువంటి అంధంతమస్సు కలగరాదు అంటే మనం ఏం చేయాలి? హరివాయు గురువులను ద్వేషిస్తే మనకు అంధంతమస్సు కలుగుతుంది. మనకు అటువంటి అంధంతమస్సు కలగరాదు అంటే మనం ఏం చేయాలయ్యా అని అడిగితే దాన్ని ఏం చేయాలి అనే దాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. వాయుదేవుల వారికి మనం ప్రార్థన చేసుకోవాలి. స్వామి నీపై భక్తిని ప్రసాదించు అని ప్రార్థన చేసుకోవాలి. నీపై భక్తిని ప్రసాదించు అని ప్రార్థన చేసుకోవాలి. మాతర్మే మాతరిష్వన్ పితరతుల గురో భ్రాతరిష్టాప్త బంధో. స్వామి వాయుదేవుడా నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవము భ్రాతుడివి అంతా నీవే నాకు అని ఈ విధంగా ఈ శ్లోకంలో వాయుదేవుల వారిని త్రివిక్రమ పండితాచార్యుల వారు వర్ణిస్తూ ఉన్నారు. ఐతరేయ భాష్యంలో ఒక చోట ఒక మాట వస్తుంది. ఐతరేయ భాష్యంలో ఒక మాట వస్తుంది. ఏమి అంటే పతి పత్ని తల్లి తండ్రి ఆ ఇద్దరిలో కూడా సప్తధాతువులు అనేటువంటిది అందరి దేహాలలో ఉంటాయి. అస్థి మజ్జ ఇటువంటి సప్తధాతులు. ఈ సప్తధాతుల్లో మజ్జ అనేటువంటి ధాతు, ఈ మజ్జ అనేటువంటి ధాతువులో తల్లి మజ్జ అనేటువంటి ధాతువులో తండ్రి గారి మజ్జ అనేటువంటి ధాతువులో ఈ రెండు ధాతువులలో వాయుదేవుల వారి సన్నిధానం ఉంటేనే ఆ తల్లిదండ్రులకు ఉత్తమమైనటువంటి సంతానం లేదా సంతానోత్పత్తి అనేటువంటిది కలుగుతుంది. ఐతరేయ ఉపనిషత్తు చెప్పేటువంటి మాట ఇది. కాబట్టి మా తల్లిదండ్రుల మధ్య అనేటువంటి ధాతువులో వాయుదేవుల యొక్క సన్నిధానం అత్యంత ఆవశ్యకము. వాయుదేవుల యొక్క సన్నిధానం లేకపోతే ఆ తల్లిదండ్రులిద్దరికీ కూడా సంతానం అనేటువంటిది కలగదు. ఆ వాయుదేవుల వారి సన్నిధానం ఉంటేనే సంతానం కలుగుతుంది. వాయుదేవుల వారి సన్నిధానం ఎప్పుడు వస్తుందయ్యా అంటే మన పూర్వకర్మానుసారంగా వాయుదేవుల వారి సన్నిధానం మన మధ్యలో వస్తుంది. మనము పోయిన జన్మలో ఏదైనా ఒక జన్మలో మనము ఎవరైనా బాలహనన చిన్నపిల్లల్ని మనం చంపింటే లేకుంటే భ్రూణ హత్య మాకిప్పుడే పిల్లలు వద్దనుకున్నామండి అని భార్య గర్భవతి అయిన తర్వాత తీసుకెళ్ళి అబార్షన్ చేయించేస్తారు కదా, అది భ్రూణ హత్య, మహాపాపము. జన్మజన్మాంతరములలో మనకు సంతానమే కలగదు ఆ భ్రూణ హత్య చేస్తే. అటువంటి భ్రూణ హత్య చేసిన వారైతే కానీ పిల్లలను మరి ఒక్కరి పిల్లలను హింసించిన వారైతే కానీ తర్వాత ఎవరైతే అత్యంత శ్రద్ధతో శ్రాద్ధమును ఆచరించారో వారికి కూడా అటువంటి వారి దేహంలో ఉండేటువంటి మజ్జ అనేటువంటి ధాతువులో వాయుదేవుల వారి సన్నిధానము కలగనే కలగదు. ఆ సన్నిధానోపేతం అక్కడ జరగదు అని ఐతరేయ భాష్యం చెప్తున్నది. కాబట్టి వాయుదేవుల వారే ఒక రకంగా చూస్తే తండ్రి యొక్క మధ్యలో మన తల్లిగారి యొక్క మధ్యలో ఉండి
మన పుట్టుకకు మన జన్మకు కారణమైనటువంటి వాయుదేవుల వారే మన ఇడీ ప్రపంచానికి అంతటికీ కూడా తల్లి తండ్రి వారే. మాతర్మే మాతరిష్వన్ పితరతుల గురో పితః అతుల గురో భ్రాతరిష్టాప్త బంధో అని వాయుదేవుల వారిని స్తోత్రం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాతరిష్వన్ అని వాయుదేవుల వారు పిలుస్తున్నారు. మాతరిష్వన్ అంటే అర్థం ఏంటయ్యా అంటే సప్తమాతరాహ, సప్తమాతృకలు ఏవేవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఇతిహాసము, పురాణము, తర్వాత పంచరాత్రము. ఈ విధమైనటువంటి సప్తమాతృకలు ఇవి భగవంతుడే సర్వోత్తముడని సదా ఇవి ప్రతిపాదిస్తూ ఉన్నాయి. ఆ సప్తమాతృకలోనే విశేషమైనటువంటి ఆసక్తి కలవారు వాయుదేవుల వారు. కాబట్టి వాయుదేవుల వారికి మాతరిష్వన్ అని ఈ విధంగా వాయుదేవుల వారిని మనము పిలుస్తూ ఉన్నాము. ఈ విధంగా అదే కాకుండా అనేక విధమైనటువంటి శాస్త్రములలో విశిష్టమైనటువంటి జ్ఞానము కలిగిన వారు వాయుదేవుల వారు. అటువంటి వాయుదేవుల వారు మాతర్మే మాతరిష్వన్ పితః అతుల గురో. అతుల అంటే ఉత్తమమైన అని అర్థం, అంటే అనన్య సాధ్యమైన అని అర్థం. మనకు ఈరోజు జగద్గురువులుగా మనందరి పరమ ఉత్తమ గురువులుగా శ్రీమన్ మధ్వాచార్యుల వారు మనకు దొరికారు. అంటే మధ్వాచార్యుల వారి పరంపరలో మనము ఈరోజు వచ్చినాము అంటే మన ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనకు మధ్వాచార్యుల సిద్ధాంతాన్ని అనుసరించే తల్లిదండ్రులలో పుట్టేటువంటి భాగ్యం మనకు కలగదు. అటువంటి భాగ్యాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. కాబట్టి ఆ భాగ్యాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు కాబట్టి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. శ్రీమన్ మధ్వాచార్యుల వారు రచించినటువంటి 37 గ్రంథములు, సర్వమూల గ్రంథములను విశేషంగా అధ్యయనం చేసి ఆ గ్రంథముల యొక్క సారాన్ని తెలుసుకొని ఆ భగవంతుడు సర్వోత్తముడు, సర్వవేద ప్రతిపాద్యుడు, సర్వశక్తివంతుడు, సర్వదోష దూరుడు, సర్వ గుణ సంపన్నుడు అనేటువంటి శ్రీమదాచార్యుల వారి ముఖ్యమైనటువంటి పంచవేదము తారతమ్యము తెలిపేటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఈ యొక్క మధ్వ సిద్ధాంతాన్ని మనము తెలుసుకోవాలి. మనం ఎక్కడో పుట్టేసింటే మనిషిగా పుట్టడం ఇంపార్టెంట్ కాదు. మనిషిగా పుట్టి ఏదో ఆ సౌత్ ఆఫ్రికాలో జింబాబ్వేలో పుట్టింటే, కెన్యాలో పుట్టింటే, ఆఫ్ఘనిస్తాన్లో పుట్టింటే, లిబియా ఇటువంటి ప్రదేశాలలో మనం పుట్టింటే ఏమి సాధన, ఏ మధ్వాచారులు, ఏమి దేవుడు, ఏది గురువులు ఏమీ తెలిసేది కాదు. మనిషిగా పుట్టడం ఎంత ముఖ్యమో మధ్వాచారుల అనుయాయులుగా పుట్టడము అంతకంటే చాలా ముఖ్యమైనటువంటిది. అటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని వాయుదేవుల వారి భగవంతుల యొక్క అనుగ్రహానికి మనం అందరం కూడా పాత్రలు అవ్వాలి. అతుల గురు, ఉత్తమమైనటువంటి గురు స్వామి, నీ అటువంటి గురు మాకు ఇంకెక్కడా కూడా మనకు దొరకడు. అనాది సత్సంప్రదాయ పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీమద్ వైష్ణవ సిద్ధాంతాన్ని సర్వత్ర ప్రచారం చేసినటువంటి మహానుభావులు వాయుదేవుల అవతారమైనటువంటి శ్రీమద్ మధ్వాచార్యుల వారు. అతుల గురో భ్రాత. మనమందరము దేవుడి పిల్లలమైతే దేవుడి మొట్టమొదటి బిడ్డ వాయుదేవుల వారు. మనమందరము దేవుడి పిల్లలం కాబట్టి మనందరికీ కూడా వాయుదేవుల వారు అన్నగారు అవుతారు. భ్రాత ఇష్ట ఆప్తబంధో, మనందరికీ అత్యంత ఇష్టమైనటువంటి వాడు. వాయుదేవుల వారు ఎవరికి ఇష్టం ఉండరయ్యా? అందరికీ ఇష్టలే వాయుదేవుల వారు. ఎందుకంటే వాయుదేవుల వారు నాకు ఇష్టం లేదు అని ఎవరైతే అంటారో వాడి చివరి మాట అదే. ఎందుకంటే వాయుదేవులు ఉంటేనే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటి శ్వాసాలు కలుగుతూ ఉంటాయి. వాయుదేవుడు ఇష్టం లేదు అని అయితే వాడికి అదే చివరి మాటగా అవుతుంది. ఇష్ట ఆప్తబంధో, మన ఆప్తబంధు, మన బాగోగులు చూసేటువంటి బంధు. స్వామిన్ సర్వాంతరాత్మన్, అన్ని చోట్ల అంతర్యామి అయి ఉన్నాడు. ఎక్కడెక్కడ భగవంతుడు ఉన్నాడో అక్కడక్కడ ఆ భగవంతుడి సన్నిధానం ఆ పదార్థములలో కలిగే కన్నా మొదలే వాయుదేవుల వారు అక్కడికి వెళ్తారు. మనము పూజ చేసేటప్పుడు మన దగ్గర ఉండేటువంటి ప్రతిమలలో ఆ భగవంతుడిని ఆహ్వానం చేసేటప్పుడు గోళకత్రయ చింతనము అని చేస్తాం. మొదలు ఆ భగవంతుడి యొక్క ప్రతిమ ఎందు మొదలు మనం వాయుదేవుల వారిని ఆహ్వానం చేస్తాం, తర్వాత మహాలక్ష్మిని ఆహ్వానం చేస్తాం, తర్వాత భగవంతుడిని మనము ఆహ్వానిస్తాం. ఈ విధంగా ఏ పదార్థములోనైనా
భగవంతుడు తన సన్నిధానాన్ని అక్కడ ఉంచాలి అని అయితే దానికన్నా మొదలు వాయుదేవుల వారు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆ వాయుదేవుల వారు తమ సన్నిధానాన్ని అక్కడ ఉంచిన తర్వాత ఆ వాయుదేవుల సన్నిధానోపేతమైనటువంటి ఆ పదార్థములో భగవంతుడు తన సన్నిధానాన్ని అక్కడ తాను పెంచుతాడు, ఉంచుతాడు. ఇటువంటి సర్వాంతరాత్మన్, అన్ని చోట్ల వ్యాప్తంగా ఉండేటువంటి వాయుదేవుల వారు స్వామిన్ సర్వాంతరాత్మన్ అజరజరైతర్ జన్మమృత్యామయానం అజరజరైతర్ జన్మమృత్యామయానం అజహ రైతః. ఈ విధంగా అజ్ఞానము, దుఃఖము అనేటువంటి దోషాలు లేనివాడ, జన్మమృత్యామయానం మయానాం, నాలాంటి భక్తులకు జన్మ మృత్యులను కలిగించేటువంటి ఓ వాయుదేవుడా, నాకు హే భగవాన్, భగవంతుడైనటువంటి వాయుదేవుడా, గోవిందే భవతి చ దేహి భక్తిం, భవతి చ మీలో మరి గోవిందే ఆ పరమాత్మనిలో నాకు భక్తిని ప్రసాదించు. ఎటువంటి భక్తి అయ్యా? గోవిందే దేహి భక్తిం, గోవిందే దేహి భక్తిం భవతి చ ఊర్జిత నిర్మిమిత్త. ఎటువంటి భక్తిని ప్రసాదించాలి? శ్రీమదాచార్యుల వారు చెప్పిన రచించిన అనువ్యాఖ్యానికి శ్రీమద్ టీకాకృత్పాదుల వారు న్యాయసుధ రచించారు. ఆ న్యాయసుధలో చెప్తారు, మనం దేవుడిపై, భగవంతుడిపై, గురువులపై, వాయుదేవులపై ఎటువంటి భక్తిని చేయాలయ్యా అంటే అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధ ప్రేమ ప్రవాహ రూప భక్తి అని అంటారు. ఏదో ఒక నిమిషమో 2 నిమిషాల్లో దేవుడిపై భక్తి చేస్తే నడవదండి, గురువులపై భక్తి చేస్తే నడవదండి. 1000 లక్ష కోటి అంతరాయాలు, విఘ్నాలు మనకు వస్తూ ఉన్నా కూడా ఆ అన్ని విఘ్నాలను తొక్కి మనము అణిచివేసి మనము ఆ వాయుదేవులపై, భగవంతులపై మనం విశేషంగా భక్తి చేయాలి. అది మన భక్తి ఎలా ఉండాలి అంటే ధారావాహికంగా భక్తి ఉండాలి. ఏదో 24 గంటలు ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాల్లో భక్తి చేస్తే నడవదు. అటువంటి భక్తి మాకు ప్రసాదించు అని వాయుదేవులను అడగరాదు. ధారావాహికమైనటువంటి భక్తి. ఒక తేనె ఉన్నటువంటి ఒక గిన్నెలో ఒక స్పూన్ తీసుకొని దాన్ని తేనెలో అద్ది ఆ స్పూన్ ఇలా పైకి పెడితే అది ధారావాహికంగా తేనె కింద పడుతూనే ఉంటుంది. ఆ విధంగా ఎక్కడా మధ్యలో గ్యాప్ లేకుండా ధారావాహికమైనటువంటి భక్తిని మాకు మీలోను మరి భగవంతుల్లోనూ ప్రసాదించు స్వామి అని చెప్పి వాయుదేవుల వారిని మనము శ్రీ త్రివిక్రమ పండితాచార్యులు ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఎటువంటి భక్తి ప్రసాదించాలయ్యా అంటే ఊర్జితం అంటే ఉత్తమమైనటువంటి భక్తి. అంటే నా యోగ్యత ఏముందో నా యోగ్యతకు తక్కట్టుగా నేను భగవంతుడిపై భక్తిని చేసేట్టుగా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించు. అంటే నాకన్నా కింద యోగ్యత ఉన్నవారు చేసేటువంటి భక్తి కింద ఎక్కువ భక్తిని నేను చేసేటట్టు చేయి స్వామి. అంతేగాని నాకన్నా కింద యోగ్యత ఉన్నటువంటి జనులు చేసే భక్తిని నేను చేసేట్టుగా చేయవద్దు. ఉత్తమమైన భక్తి నాతో భగవంతుడిపై నాకు కలిగేటట్టు అనుగ్రహించు స్వామి. తర్వాత నిర్మిమిత్త, ఏ విధమైనటువంటి నిమిత్తం ఉండరాదు. నిష్కామముగా మనము భగవంతుడిపై భక్తి చేయాలి, వాయుదేవులపై భక్తి చేయాలి. అటువంటి నిర్మిమిత్తం. నిర్వ్యాజం, డాంబికతనం ఉండరాదు. మనల్ని 10 మంది చూడాలి, మనం అత్యంత భక్తిపరులము అని 10 మంది మనల్ని తెలుసుకోవాలి అని నలుగురి కోసం మనం నాటకం చేసేటువంటి భక్తిని మనము ఇక్కడ చేయరాదు. నిర్వ్యాజం, నిశ్చలం, అచంచలమైనటువంటి, చెప్పాను కదా, ధారావాహికమైనటువంటి భక్తిని మాకు ప్రసాదించు స్వామి. నిర్వ్యాజం, నిశ్చలం, సద్గుణగణ బృహతిం. స్వామి వాయుదేవుల వారు నీలో ఉండేటువంటి సద్గుణ గణములు, ఆ సద్గుణ గణముల యొక్క అనుసంధానాన్ని నాకు వచ్చేటట్టుగా కలిగించు. లేకపోతే దీనికి ఇంకొక అర్థాన్ని మనం చేసుకోవచ్చు. సద్గుణగణ బృహతిం, భగవంతునిలో ఉండేటువంటి గుణగణముల, బృహతి అంటే చాలా పెద్దది, గుణగణముల యొక్క అనుసంధానాన్ని నాకు కలిగించేటట్టు, అనుసంధానంతో కూడినటువంటి భక్తిని నేను నీపై, భగవంతుడిపై చేసేట్టుగా నాకు అనుగ్రహించు స్వామి. ఎప్పుడు? హే దేవా నాకు అనుగ్రహించు. ఎప్పుడు అంటే
ఎప్పుడో కాదు. ఎందుకంటే మనకు ఎప్పుడు మృత్యు వస్తుందో మనకు తెలీదు. అది కాకుండా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఎవరు ఎప్పుడు చనిపోతారో అనేటువంటి భయం కలుగుతుంది. చాలా బాగుంటాడు, ఉన్నట్టుండి హాస్పిటలైజ్ అవుతాడు, 2 రోజుల్లో 3 రోజుల్లో చనిపోతున్నాడు. ఈ విధంగా మనకు ఎప్పుడు మృత్యు వస్తుందో, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కాబట్టి హే దేవా, ఆశు చాలా వేగంగా శీఘ్రంగా మీపై, తర్వాత భగవంతుడిపై నాకు ఉత్తమమైనటువంటి నిర్వ్యాజమైన నిశ్చలమైన భక్తిని స్వామి నాకు ప్రసాదించి నన్ను అనుగ్రహించు అని చెప్పి వాయుదేవుల వారిని, మరి భగవంతుడిని త్రివిక్రమ పండితాచార్యుల వారు ప్రార్థన చేస్తున్నారు. ఈ విధమైనటువంటి ఉత్తమమైన ప్రార్థన, దీన్ని మనము ఎవరైతే మనము దీన్ని ఎక్కువ సార్లు 108 సార్లు ఈ శ్లోకాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో వారికి జనానురాగము, వారికి ద్వేషులు అనేవారే ఉండరు, వారికి విమర్శకులు అనేవారే ఉండరు. అందరూ వారిని ప్రేమించేవారే, వారిపై శ్రద్ధను, గురుత్వ భావాన్ని చూపించేవారే ఉంటారు అని ఈ శ్లోకం యొక్క ఫలాన్ని మనము ఈ విధంగా ఇక్కడ తెలుసుకోవచ్చు. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను ప్రోత్సహిస్తున్న అందరూ భగవద్భక్తులందరికీ కూడా దీపావళి పండగ శుభాకాంక్షలు నేను తెలుపుతూ ఉన్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. నాహం కర్త హరికర్త తత్పూజా కర్మచాఖిలం తథాపి మత్కృతా పూజ త్వత్ప్రసాదేన నాణ్యథ తద్భక్తి తత్ఫలం మఖ్యం తత్ప్రసాదాః పునః పునః కర్మణ్యాసో హరావేవం విష్ణోస్తృప్తికరः సదా అనేన భావయత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.